మధురలోని రాజప్రసాదం రాత్రి చీకటి కంసుని మనసులోని భయాన్ని ప్రతిబింబించింది. మృత్యువుపై అతడికున్న ఏకైక భరోసా పూతన మరణవార్తతో నాశనమయ్యింది. ఇప్పుడు అతని క్రూరమైన నవ్వు స్థానంలో భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. పూతన అపార శక్తిమంతురాలైన ఆమె కేవలం పసిపాప చేతిలో ఓడిపోయిందా? ఈ వాస్తవాన్ని నా మనసు ఒప్పుకోలేకపోతోంది. నా మరణదాత ఎవరో నాకు తెలుసు. ఈ విశ్వంలో ఎక్కడున్నా సరే ఆ శిశువును అంతం చేసి తీరుతాను. వెంటనే శకటాసురుణ్ణి, త్రినావర్తుడిని పంపండి. ఈసారి నా ప్రణాళిక తిరుగులేనిదిగా ఉండాలి. ఆ రెండు భయంకరమైన రాక్షస శక్తులు కంసుని ఆజ్ఞతో గోకులం వైపు దూసుకెళ్లాయి. అయితే కృష్ణుడి ముందు వాటి శక్తి నిలవలేకపోయింది. శకటాసురుడు కేవలం తన పాదాల తాకిడితో తునాతునకలైపోయాడు. సుడిగాలిలా వచ్చిన త్రినావర్తుడు కృష్ణుడి బరువు మోయలేక తిరిగి భూమిపై పడి చనిపోయాడు. ఆ కథలు ఇప్పుడు గోకులంలో కొత్త కీర్తనలుగా మారిపోయాయి. కృష్ణుడి అల్లరి, అద్భుతాలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. కాలం గడిచిపోయింది. కృష్ణుడు ఇప్పుడు కేవలం పిల్లాడు కాదు, అందరికీ అల్లరి చిలిపి కృష్ణుడుగా మారిపోయాడు. అతడు చేసే చిలిపి పనులు, అతని అల్లరి గోపికల వెన్నదొంగతనం ప్రతి ఒక్కరినీ నవ్వించేవి. అతను లేకుండా గోకులం అసంపూర్ణంగా మారింది. చూసావా, ఆ కృష్ణుడు నిన్న నా వెన్నకొండ పగలగొట్టి దొంగిలించాడు. అవును, కాని ఆ పసిపిల్లవాడి అల్లరి మా మనస్సును ఎలాగో లాగుతుంది. కాని ఎంతని సహిస్తాం? ఈరోజు మా నలుగురి వెన్నకుండలను ఒకేసారి దొంగిలించాడు. హో, నా కృష్ణుడు అంత అల్లరివాడా? నేను దాన్ని నమ్మలేకపోతున్నాను. యశోదా, నీకు నమ్మకం లేడా? అయితే ఈరోజు నువ్వే చూడు. గోపికల మాటలు యశోద మనసులో నాటుకుపోయాయి. ఒక తల్లిగా ప్రేమతో అతన్ని క్షమించినా ఒకసారి సరైన శిక్ష విధించి సరిదిద్దాలని నిశ్చయించుకుంది. ఆమె కృష్ణుడిని వెతికి పట్టుకుంది. అతని అల్లరి పనులకు ఈరోజు ఒక ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. కృష్ణా, నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు. ఈరోజు నీకు సరైన శిక్ష తప్పదు. యశోద కృష్ణుడిని ఒక రోలుకి కట్టాలని ప్రయత్నిస్తుంది. ఆమె ఎంత ప్రయత్నించినా, ఏ తాడు తెచ్చినా అది సరిపోలేదు. ఆమె తెచ్చిన ప్రతి తాడు చిన్నదిగానే అనిపించింది. ఆమె గందరగోళంలో, కంగారులో పడిపోయింది. చివరికి కృష్ణుడు తన లీలతో తన్ను తాను బంధించుకోవడానికి వీలు కల్పించాడు. ఆ తరువాత కృష్ణుడు రోలును లాక్కుంటూ వెళ్లి 2 చెట్లను పడేశాడు. ఆ చెట్లు పడిపోగానే నారదముని శాపంతో చెట్లైన నలకూబర, మణిగ్రీవులు తమ నిజరూపంలో బయటపడ్డారు. కృష్ణ, నీ దయవల్ల మాకు శాప విమోచనం కలిగింది. నీ లీలలు మా ఊహలకు అందనంత దూరంలో ఉన్నాయి. మా ఇహలోక సంపద బలాన్ని చూసుకుని అహంకారపడుతున్న మాకు నారదముని శిక్షను విధించారు. ఏదో ఒక రోజు మహాప్రభు శ్రీ మహావిష్ణువు వల్ల మీకు శాప విమోచనం కలుగుతుంది అని సెలవిచ్చారు. మా అహంకారాన్ని చంపి మాకు మోక్షాన్ని ప్రసాదించిన నీకు కృతజ్ఞతలు మహాప్రభు. ఆ చెట్లు పడిపోవడం చూసిన యశోద హృదయం భయంతో నిండిపోయింది. ఆమె వెంటనే కృష్ణుణ్ణి తాడు నుంచి విడిపిస్తుంది. కన్నీళ్లతో తన తప్పును తెలుసుకుంది. ఆమె కళ్లల్లో భయం, ఆశ్చర్యం, ప్రేమ అన్నీ కలగలిపి ఉన్నాయి. నా కృష్ణ, నేనేం చేశాను? నా అజ్ఞానం వల్ల నీకింత ఇబ్బంది కలిగించానా? నన్ను క్షమించు. ఇకపై ఈ అల్లరిని వదిలిపెట్టు నాయనా, నా ఒట్టు. అమ్మా, కృష్ణుడు మట్టి తిన్నాడు. మట్టి తిన్నాడా?